ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న సెస్ భూతం తమ జీవితాలను మింగేస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఇక్కడ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చినగంజాం మండలం మోటుపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్న నౌకా నిర్మాణ కేంద్రంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల మోటుపల్లి, పుల్లరిపాలెం పంచాయతీల పరిధిలోని 12 గ్రామాల్లో 2000 ఎకరాల భూమిని వారు కోల్పోవాల్సి వస్తోంది. తాము సముద్రంపై ఆధారపడి జీవిస్తున్నామని, ఈ కారిడార్ తమ పొట్ట కొడుతుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నౌకా నిర్మాణ కేంద్రం వల్ల గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుందని వారు ఆవేదనతో చెబుతున్నారు. మా పితరుల కాలం నుంచి మేము ఈ సముద్రంలోనే ఏట చేసి మేము దీవించి ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఈ రాజ్యం విడిచి మేము బస్తీలో పోయి, పల్లెల్లో పోయి, పట్టణంలో పోయి, సిటీలో పోయి మేము బతకలా. ఇప్పుడు ఏందో వస్తుంది అంటున్నారు. మాకేమో మా ప్రయాణానికి అరిలిపోతుంది, మా హృదయమే కలవరపోతుంది. మా హృదయం సంతోషించలా, లక్షలుగా ఆశించలా. మాకు లక్షలు అవసరం లేదు. ఈ సముద్రం ఏట లేకపోతే అసలు జీవితమే లేదు. మా పొట్టాలు ఎదరాలేవో సుక్క నక్క ఎత్తుకెళ్ళి అమ్ముకుంటాము. ఇంకా మేము ఏం బతుకంట అడవిలో బతుకుతారా? ప్రభుత్వం ఇది ఏంటి అర్థం ఏంటి? ఇట్లా చేస్తే ఏమన్నా అర్థం? రప్పట్టేది మీరే, పొమ్మనేది మీరే, అన్ని మీదేనా? పారిశ్రామిక వాడలో భాగంగా నిజాంపట్నం నుంచి ఓడరేవు వరకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ దేవానంద్ చెప్పారు. భూసేకరణ ప్రక్రియ కేవలం 45 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. 9000 ఎకరాల ల్యాండ్ కావాలా? అది ఇంకా వాళ్ళు పూర్తిగా ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ ఇవ్వలేదు. వాళ్ళు తొందరలో ఇస్తామన్నారు. ఒక వారం లోపల ఇచ్చిన వెంటనే ఈ లోపలనే మేము పని స్టార్ట్ చేశాము. సర్వే చేస్తున్నాము, రికార్డ్స్ భద్రం చేస్తున్నాము. సో ఇదంతా కూడా ఒక 40-45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలి. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి తమ జీవితాలను కాపాడాలని కోరుకుంటామని మోటుపల్లి వాసులు చెబుతున్నారు.